హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం నేను వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇదైతే నేను ఈరోజు మా పిల్లల స్కూల్లో కమ్యూనిటీ లంచ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో స్కూల్లో పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పెద్ద కడాయి తీసేసుకున్నానండి. నేను క్వాంటిటీ అయితే ఎక్కువే చేస్తున్నాను. సో 2 కేజీలు చేస్తున్నానండి. సో అందుకోసంగా నేను ఆయిల్ కూడా ఎక్కువే యాడ్ చేస్తున్నాను. చూసారా, ఈ వెజ్ పులావ్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోండి. సో వీటిని కూడా చక్కగా ఒకసారి అయితే ఈ విధంగా మనం కలుపుతూ వేయించేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, సో చిన్నగా కట్ చేసినటివి తీసేసుకున్నానండి. ఆనియన్స్ అనేది ఎక్కువే పడుతుందండి వెజిటేబుల్ పులావ్కి. సో ఈ విధంగా మనం కలుపుతూ వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. సో ఇదైతే ఇలా వేగడం వల్ల ఆనియన్స్ ఈ పులావ్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు మనం కలుపుతూ మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా కలుపుతూ మనం వేయించుకుందాము. పులావులు చేస్తూ ఉంటారు కదా, సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, అడుగు అంటుతుంది కదా, ఇలా అంటకుండా ఇలా కలపడం వల్ల అంటకుండా మనం చక్కగా వేయించేసుకోవచ్చు. మధ్యలో కలుపుతూ చూడండి. ఇలా వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ అయితే నేను 3 తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయండి ఈ మిర్చి. అందులోనూ మనం పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదండి నేను, సో అందుకని. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటోస్ను కూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు చూడండి, వీటిని కూడా ఇలా కలుపుతూ మనం ఈ టమోటోస్ అనేటివి కొంచెం మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలండి. చూడండి, గ్రీన్ చిల్లీ మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అందుకే గ్రీన్ చిల్లీ తగ్గించానండి, పిల్లలు కదా, సో అందుకని. ఇప్పుడు టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా మనం కలిపేసేసుకుందామండి. ఈ వెజ్ పులావ్ చేసేటప్పుడు మనం కలుపుతూనే ఉండాలి మ్యాక్సిమం, ఎందుకంటే అడుగు అంటుతుంది కదండి. సో అందుకని కలుపుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్స్ అండి. చూడండి, క్యారెట్స్. నెక్స్ట్ బంగాళదుంప ఈ విధంగా పొట్టు తీసి వీటిని చిన్నగా, మరీ చిన్నవి కాదండి, పులావ్ కదా, సో ఈ సైజ్ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసి ఈ విధంగా మధ్యలో కలుపుతూ మనం వీటిని అయితే వేయించుకోవాలి. సో ఇవి ఆయిల్లోనే సగం వరకు అయితే వేగాలండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఉప్పు అండి, కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. సో ఇప్పుడు ఉప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుతున్నానండి. మనకి ముక్కలు అనేటివి హాఫ్ వరకు వేగాలి. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వెజ్ పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మీల్ మేకర్స్ అండి. వీటిని నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. సో అందుకే వీటిని లేట్గా యాడ్ చేశాను. ఇప్పుడు రుచికి సరిపడినటువంటి కారం, కొత్తిమీర, పుదీనా వీటిని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి అయితే ఈ విధంగా మనం కలుపుకుందామండి. గుర్తుంచుకోండి, నేను మీల్ మేకర్స్ అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి లేట్గా యాడ్ చేశాను. సో అందుకే వీటిని ఎక్కువసేపు కుక్ చేయడం లేదండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి అయితే ఇలా పర్ఫెక్ట్గా మనం కలిపేసుకుందాము. క్వాంటిటీ కొంచెం ఎక్కువ కదండి, సో చూడండి, అందుకే నేను కొంచెం లేట్గా ఇట్లా చేస్తూ ఉన్నాను. చూసారా, మొత్తాన్ని ఒక్కసారి అయితే ఇలా కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇలా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత చూడండి, బియ్యం అండి, కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసాను. ఈ బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తాన్ని ఒక్కసారి అయితే ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఈ బియ్యము ముందుగా మనం వేయించుకున్నటువన్నీ ఒక్కసారి పర్ఫెక్ట్గా ఇలా కలపాలి. అప్పుడే మనకు పులావ్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి,
ఇలా కలుపుతూ చూసారా, క్వాంటిటీ ఎక్కువ కదండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మెజర్మెంట్కి సరిపడినటువంటి అంటే మనం తీసుకున్న బియ్యంను పట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కేజీలు అంటే ఇప్పుడు 4 గ్లాసులు వేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం, అప్పుడు మనం మామూలుగా అయితే 8 వేస్తాం కదా. బిర్యానీ బియ్యంకి అయితే తగ్గించి వేయాలి. నేను మామూలు బియ్యమే యూజ్ చేస్తున్నాను, మామూలు రైసే. సో అందుకే 4కి 8 అట్లా నేను కూడా 2 కేజీలకి తగ్గట్లు ఎసురు పోసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని సాల్ట్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేశానండి. ఫైనల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. పర్ఫెక్ట్గా మనకు వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చూసారు కదా ఎంత బాగుందో తెలుసా అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్